మార్స్ మీద అడుగు పెడితే ప్రపంచానికి మన సాంకేతికతను తెలియజేసినట్లు. మనందరికీ మంగళ్యాన్ గురించి తెలుసు కదా. ఆ మంగళ్యాన్కు మన శాస్త్రవేత్తలు చేసిన కృషిని గచ్చిబౌలి ప్రదర్శనలో ఉంచింది DRDO. అంతేకాదు యుద్ధ సమయంలో డ్రోన్ల గురించి కూడా ప్రదర్శనలో ఉంచారు. డ్రోన్లు మన శత్రువులను ఎలా టార్గెట్ చేస్తాయనేది చాలా చక్కగా వివరించారు DRDO శాస్త్రవేత్తలు. ఇక DRDO ఆయుధ ప్రదర్శనలో మా కరెస్పాండెంట్ అరుణ ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. మనం మొట్టమొదటిసారిగా మార్స్ మీదకి ప్రవేశపెట్టినటువంటి మంగళ్యాన్ గురించి మనందరికీ తెలిసిందే కదా. సో మంగళ్యాన్కి సంబంధించి మేడం ఉన్నారు, ఆమెను అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. Yes, so it is India's first mission to Mars, and India was #1 country which was able to put the satellite in the Martian orbit in its first attempt. So it took 9 months to reach the Mars orbit, and it has studied different things like different minerals it has explored on the Mars. And now MOM 2, that is Mars Orbiter Mission 2, is also on the verge. So by 2028 it should be launched. డ్రోన్ల గురించి మనకి తెలిసిందే కదండి. మరి డ్రోన్ని యుద్ధ సమయంలో ఎలా వాడతారు, ఏ బేస్డ్ వాడతారు, దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే సార్. ఈ డ్రోన్ గురించి, దీని ప్రత్యేకత గురించి మాకు చెప్తారా? ఎస్, ఇది ఒక స్పెషల్ డ్రోన్ అండి. మేము DRDO యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ నుంచి వర్క్ చేస్తున్నాము. ఇది ఒక స్పెషల్ డ్రోన్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ అండ్ స్పెషల్ ఫోర్సెస్. ఈ డ్రోన్ని తయారు చేసాము. ఈ డ్రోన్కి ఒక గన్ అటాచ్ చేసాము ఇక్కడ. సో ఈ గన్ మన స్మాల్ ఆర్మ్స్ నుంచి AK-47 వరకు డిఫరెంట్ వెపన్స్ దీంట్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో దీంట్లో మీరు చూసుకుంటే కనుక ఒక కెమెరా కూడా ఉంటుంది. సో మన సోల్జర్స్ ఒక సేఫ్ ప్లేస్ నుంచి దీన్ని టేక్ ఆఫ్ చేసి ఎనిమీ యొక్క టెరిటరీని మానిటర్ చేసుకోవచ్చు, ఎనిమీ మూమెంట్స్ని కూడా మానిటర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీంట్లో వెపన్స్ ఉంటాయి, బుల్లెట్స్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వెపనైజ్డ్ డ్రోన్. సో యూ క్యాన్ ఫైర్ ద బుల్లెట్స్ అండ్ ఎలిమినేట్ ద ఎనిమీ ఫ్రమ్ ఒక సేఫ్ డిస్టెన్స్లో ఉండి అక్కడ నుంచి ఎనిమీని టార్గెట్ చేసి స్టాప్ చేయొచ్చు అక్కడే. ఇది ఎంత వెయిట్ ఉంటుందండి, అలాగే ఎంత డిస్టెన్స్ వరకు మనం దీన్ని ఎగరవేయగలుగుతాం? దీని టోటల్ వెయిట్ వచ్చేసి 20 kgs ఉంటుంది, అలాంగ్ విత్ ద డ్రోన్ అండ్ ద పేలోడ్. అండ్ ఇట్ కెన్ ఆపరేట్ 5 kilometers డిస్టెన్స్ వరకు మనం ఆపరేట్ చేయొచ్చు. టాండమ్ వింగ్ చూడడానికి చాలా చిన్నదిగా ఉంది, బట్ యుద్ధంలో దీన్ని ఏ విధంగా వాడతారు, దీని ఉపయోగాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది వచ్చేసి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అండి, UAV అంటారు. సో ఇది ఒక టాండమింగ్ ఎయిర్క్రాఫ్ట్. టాండమ్ అంటే టాండమింగ్ అరేంజ్మెంట్, 1 ఫ్రంట్ అండ్ 1 బిహైండ్ వింగ్స్ ఉంటే దాన్ని టాండమింగ్ అంటాము. సో ఈ వింగ్స్ మీరు చూస్తే కనుక ఈ వింగ్స్ అన్ని కంప్లీట్గా ఫోల్డ్ అవుతాయి. ఫోల్డ్ అయ్యి ఇది ఒక ట్యూబ్ లోపల అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ట్యూబ్ లోపల అరేంజ్ చేస్తే ఇట్ విల్ బికమ్ వెరీ కాంపాక్ట్ అండ్ ఇట్ ఈస్ ఈజీ టు క్యారీ. అండ్ ఈ ట్యూబ్ని తీసుకెళ్ళి మనం ఇలా ఎయిర్క్రాఫ్ట్లో ఫిట్ చేయొచ్చు. ఎయిర్క్రాఫ్ట్లో ఫిట్ చేసి ఇది లాంచ్ అయినాక ఇట్ హ్యాస్ బ్యాటరీస్ ఉంటాయి, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ఉంటుంది. సో వన్స్ ఇట్ ఈస్ పవర్ ఆన్, ఇట్ విల్ గో టువర్డ్స్ డెసిగ్నేటెడ్ టార్గెట్ దగ్గరికి వెళ్ళి టార్గెట్ని ఎలిమినేట్ చేస్తుంది. దీంట్లో ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి అనమాట. ఈ టార్గెట్ని హిట్ చేసి ఎక్స్ప్లోజన్ క్రియేట్ చేసి ఆ టార్గెట్ ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా ఇదే వెళ్ళిపోతుంది. దీంట్లో ఆటో పైలట్ ఉంటుంది, ఆన్బోర్డ్ కంప్యూటర్ ఉంటుంది. ఇది ఆన్ ఇట్స్ ఓన్ వెళ్తుంది, హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ అవసరం లేదు. జస్ట్ ఫైర్ అండ్ ఇట్ విల్ ఫర్గెట్ అనమాట. రైల్ గన్ నిజంగా మనం మూవీస్లో చూసినప్పుడు అబ్బా బాబో ఇంత గన్నా, ఇంత పెద్దదా, ఇది ఎలా ఆపరేట్ చేస్తారని మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. సో అసలు దీన్ని ఎలా వర్క్ చేస్తుంది, దీని డిస్టెన్స్ ఎలా ఉంటుంది, దీని గురించి పూర్తి డీటెయిల్స్ మనం వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. So this is a futuristic weapon which uses instead of using propellant or explosive, it uses electrical current. A large amount of current is injected into this railgun which can propel the projectiles much beyond 2000 meter per second. So the target effect is just because of the velocity of the projectile. The velocity is so high that it can create damage to the target. So the targets that are there, it can defeat aircrafts or some ships that are there. చూసారు కదండి, ఇది లేటెస్ట్ ఎక్విప్మెంట్. మన యుద్ధంలో వాడేటువంటి అత్యాధునిక క్షిపణిలో ఇది ఒకటి అన్నమాట. సో బోల్డ్ అన్ని ఇలాంటివి మనకి స్టాళ్ళల్లో ఏర్పాటు చేస్తున్నారు. మిగతా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.